ప్రభునామానికి మహిమ కలుగును గాక. ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో కూడికు చేరువచ్చిన దేవుని ప్రియులందరికీ కూడా వందనాలు తెలియచేస్తున్నాను. ఈ కూడికలో ఉన్న దేవుని సేవకులందరికీ కూడా వందనాలు. అలాగే కూడిక నడిపిస్తున్న ప్రియులు సత్యనారాయణ అన్నకు కూడా వందనాలు తెలియచేస్తున్నాను. యెహోషువ గ్రంథం 16వ అధ్యాయంలోంచి మనం దేవుని వాక్యం చదువుకున్నాం. ఇందులో యోసేపు పుత్రులకు వచ్చిన వంతు గురించి, వారికి ఇయ్యబడిన స్వాస్థ్యాన్ని గురించిన వివరాలు వ్రాయబడ్డాయి. మొదటిగా మనం యెహోషువ గ్రంథం 15వ అధ్యాయంలో యోధా వంశస్థుల గోత్రమునకు వచ్చిన వంతును గూర్చి, వారికి ఇయ్యబడిన స్వాస్థ్యాన్ని గురించిన వివరాలు మనం ధ్యానం చేశాం. చూడండి, ఈ భాగంలో యోసేపు పుత్రులు అంటే మనష్షే మరియు ఎఫ్రాయిం. మనం గతంలో ధ్యానం చేసినట్లుగా మనష్షే అర్ధగోత్రపు వారికి యొర్దాను అవతల అంటే యొర్దాను వారు దాటకుండానే రూబేనీయులు, గాదీలతో వారు స్వాస్థ్యం పొందారు. అయితే 16వ అధ్యాయంలో రాయబడినట్లుగా మనష్షే అర్ధగోత్రపు వారు, మిగిలిన అర్ధగోత్రపు వారు యొర్దాను దాటి స్వాస్థ్యం పొందారు. మనష్షే, ఎఫ్రాయిములు కాకుండా, యోధా వంశస్థులు కాకుండా ఇంకా 7 గోత్రాల వారికి ఇంకా స్వాస్థ్యము దొరకలేదు. మనము 18వ అధ్యాయం 2వ వచనం ఒకసారి చదువుదాం. యెహోషువ గ్రంథం 18వ అధ్యాయం 2వ వచనం. 18:2. ఇశ్రాయేలీయులలో స్వాస్యములు ఇంకా పొందని 7 గోత్రములు ఉండెను. కావున చాలండి. యెహోవా స్వాస్థ్యం ఇంకా పొందని 7 గోత్రాలు ఉన్నాయి. మొత్తం 9:30 గోత్రాలు. ఇందులో మనష్షే అర్ధగోత్రము స్వాస్థ్యం పొందింది. ఇంకా 9 గోత్రాల్లో ఎఫ్రాయిము అలాగే యోధా గోత్రం కూడా స్వాస్థ్యం పొందింది. ఇంకా 7 గోత్రాలకు స్వాస్థ్యం దొరకలేదు. యెహోషువ గ్రంథం 16వ అధ్యాయంలో యోసేపు పుత్రుల గురించి వ్రాయబడింది. మనష్షే, ఎఫ్రాయిముల స్వాస్థ్యం గురించి వ్రాయబడింది. దేవుని యొక్క నడిపింపు, పరిశుద్ధాత్మని యొక్క నడిపింపు మనం ఆలోచన చేస్తున్నప్పుడు, దేవుడు మొట్టమొదట యోధా వంశస్థుల గురించి వ్రాయించాడు. లేదా యోధా వంశస్థులకు వచ్చిన వంతు గురించి, వారికి వచ్చిన స్వాస్థ్యాన్ని గురించి వ్రాయించాడు. ఆ తరువాత యోసేపును గురించి మనం చూస్తూ ఉన్నాం. ఆదికాండములో మరొక వచనాన్ని గమనిద్దాం. ఆదికాండం 39వ అధ్యాయం 1వ వచనం చాలు. యోసేపును ఐగుప్తునకు తీసుకుని వచ్చినప్పుడు ఫరో యొక్క ఉద్యోగస్తుడును రాజ్య సంరక్షక సేనాధిపతియునైన పోతీఫరును ఒక ఐగుప్తీయుడు అక్కడికి అతను తీసుకుని వచ్చి ఇస్మాయిల్ యొద్ద అతని కొనెను. యెహోవా యోసేపుకు తోడైండును గనుక అతడు వర్ధిల్లుచు తన యజమానుడుగా ఆ ఐగుప్తుని ఇంట ఉండెను. యెహోవా అతనికి తోడైండుననియు అతడు చేసినదంతయు అతని చేతిలో యెహోవా సఫలము చేసిననియు చాలండి. అతని సూచన. తర్వాత 38:1 చదువుదాం. ఆదికాండం 38:1. ఆ కాలమందు యోధా తన సహోదరులను విడిచి చాలండి. ఇక్కడ చూడండి, ఆదికాండం 38లో యోధా గురించి వ్రాయబడింది. ఆదికాండం 39లో యోసేపు గురించి వ్రాయబడింది. అలాగే మనం చదివిన యెహోషువ గ్రంథంలో కూడా 15వ అధ్యాయంలో యోధా గోత్రం గురించి వ్రాయబడింది. ఆ తర్వాత యోసేపు పుత్రుల గురించి వ్రాయబడింది. ఆదికాండములో 37వ అధ్యాయం చూస్తే యాకోబు యొక్క కుమారులందరూ అందులో వ్రాయబడ్డారు. లేదా యాకోబు పిల్లలు మనకు కనపడుతున్నారు. కానీ 38వ అధ్యాయంలో యోధా మొదట కనపడుతున్నాడు. 39లో మనకు యోసేపు కనపడుతున్నాడు. మనం ఇంతకుముందు చెప్పుకున్న అంశమే, కానీ మరొకసారి జ్ఞాపకం చేసుకుందాం. సాధారణంగా యోధా యోసేపు కంటే ముందు రూబేను కనపడాలి.
యోధా మరియు యోసేపు కంటే ముందు రూబేను కనపడాలి. కానీ రూబేను కనపడట్లేదు. కారణం మనం ఎరిగినట్లుగానే రూబేను గురించి యాకోబు చెప్పిన మాట మనం చూస్తున్నప్పుడు ఆదికాండంలో యాకోబు తన పిల్లల గురించి మాట్లాడుతూ 49వ అధ్యాయంలో 4వ వచనంలో ఇలా వ్రాయబడింది. ఆదికాండం 49:4. నీళ్ల వలె చంచలుడివై నీవు అతిశయం పొందవు. నీ తండ్రి మంచం మీదకి ఎక్కితివి, దానిని అపవిత్రము చేసితివి అని వ్రాయబడి. కాబట్టి రూబేను జ్యేష్ఠుడిగా ఎంచబడలేదు. మనం ఎరిగినట్లుగా దీని వివరాలు కూడా మనం గతంలో ధ్యానం చేశాం. దేవుని యొక్క ప్రణాళికను మనం ఆలోచన చేస్తున్నప్పుడు యోధాను ప్రభు ముందు ఉంచాడు. యోధాను ప్రభు ఎందుకు ముందుంచాడంటే యోధాలో నుండి దావీదులో నుంచి ఆ తరువాత మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన రాబోతున్నాడు. కాబట్టి దేవుడు యోధాను ముందుంచినట్లుగా మనం గమనిస్తాం. యోధా గోత్రములో నుంచి మన ప్రభు అయిన యేసుక్రీస్తు వచ్చాడు. ఆ తర్వాత యోసేపును గూర్చిన భాగాలు ధ్యానం చేస్తున్నప్పుడు యోసేపు ఒక అన్యజాతి స్త్రీని వివాహం చేసుకోవటం ఆదికాండంలో మనం చూస్తాం. అంటే క్రీస్తులో నుండి అన్యజనులు ఎలాగూ ఆశీర్వదించబడతారు అనేది యోసేపు యొక్క భాగంలో మనం గమనిస్తాం. యోధా గోత్రంలోంచి మన ప్రభు అయిన క్రీస్తు వచ్చాడు. ఆ తర్వాత యోసేపును గూర్చిన భాగంలో మనం చూస్తున్నాం క్రీస్తులో నుండి అన్యజనుల ఆశీర్వాదం. సో అందుకనే యోసేపును గురించిన భాగంలో ఈ విషయాల్లో మనం గమనిస్తాం. ఒకసారి ఆదికాండము 41వ అధ్యాయము 50వ వచనాన్ని మనం చదువుకుందాం. ఆదికాండము 41వ అధ్యాయము 50వ వచనం. కరువు సంవత్సరములు రాకమునుపు యోసేపుకు ఇద్దరు కుమారులు పుట్టిరి. ఓను యొక్క యాజకుడైన పోతీఫరు కుమార్తెయగు ఆనెసెతు అతనికి వారిని కనెను. ఓని యొక్క యాజకుడైన పొతీఫెర కుమార్తెయగు ఆసెనతు అతనికి వారిని కనెను. యోసేపు యొక్క భార్య, ఆమె అన్యజనురాలు. చూడండి, యోధా గోత్రం గురించి ఆలోచిస్తున్నప్పుడు యోధాలోంచి ప్రభు అయిన క్రీస్తు, యోసేపును గురించి ఆలోచిస్తున్నప్పుడు క్రీస్తులో నుండి అన్యజనులకు ఆశీర్వాదం. ఇది మనం గమనిస్తూ ఉన్నాం. అయితే రూబేను గురించి ఆలోచిస్తున్నప్పుడు రూబేను జ్యేష్ఠుడిగా దాఖలు చేయబడలేదు. రెండవది, ఆయన గోత్రము రూబేనీయులు యోర్దాను యువతలే ఉన్నట్లుగా మనకు కనిపిస్తుంది. రూబేనీయులు, గాదీయులు, మనష్షే అర్ధగోత్రపు వారు యోర్దానుకు వారు యువతలే ఉండిపోయారు. చూడండి, యోధాలో నుంచి ప్రభు అయిన క్రీస్తు. దీనిని యోహాను సువార్త 4లో ఏమన్నాడంటే, యోహాను సువార్త 4వ అధ్యాయంలో యూదుల్లో నుండి రక్షణ కలుగుచున్నది. యోహాను సువార్త 4వ అధ్యాయంలో మనము ఈ మాట గమనిస్తున్నాం. యోహాను సువార్త 4వ అధ్యాయము వచనం 22. మీరు మీకు తెలియని దానిని ఆరాధించువారు, మేము మాకు తెలిసిన దానిని ఆరాధించువారు. రక్షణ యూదుల్లో నుండియే కలుగుచున్నది అని ఇక్కడ వ్రాయబడింది. లేదా ఇలా చెప్పాలంటే రక్షకుడు ఇశ్రాయేలీల్లో నుంచి వచ్చాడు. ముఖ్యంగా యోధాలో నుంచి రక్షకుడు వచ్చాడు. అయితే రక్షకుడు యోధా గోత్రము నుండి ఇశ్రాయేల్లోంచి వచ్చాడు. అయితే ముఖ్యమైన ఉద్దేశము ఏమిటి అంటే క్రీస్తులో నుండి అన్యజనులకు ఆశీర్వాదం. అందుకనే యోహాను సువార్త 4వ అధ్యాయంలో మన ప్రభు అయిన యేసుక్రీస్తు సమరయ స్త్రీతో మాట్లాడటం మనం చూస్తాం. యోహాను సువార్త 4వ అధ్యాయము వచనం 4లో ఇలా వ్రాయబడింది, ఆయన సమరయ మార్గమున వెళ్ళవలసి వచ్చాను. మీరు గమనిస్తే యోహాను సువార్త 4వ అధ్యాయంలో
యోసేపును గూర్చిన ప్రస్తావన ఉంది 5వ వచనంలో. యాకోబు తన కుమారుడైన యోసేపుకిచ్చిన భూమి అనే మాట ఇక్కడ చూస్తున్నాం. కాబట్టి 1 యోధా గోత్రము, 2 యోసేపు గోత్రములు అంటే మనష్షే, ఎఫ్రాయిములు. ఈ 2 మనం గమనిస్తున్నాం. 1 యోధా మన ప్రభువైన క్రీస్తు ఈ లోకానికి రావటానికి మూలంగా ఉండగా, 2 యోసేపు అంటే మనష్షే, ఎఫ్రాయిము గోత్రాలు. యోసేపు క్రీస్తులో నుండి అన్యజనుల ఆశీర్వాదాన్ని తెలియపరుస్తూ ఉన్నాడు. ఒకవేళ ఈ బ్లెస్సింగ్ అనేది సూపర్ న్యాచురల్ కాకపోతే, బ్లెస్సింగ్ అనేది అది క్రీస్తులో నుండి వచ్చిన ఆశీర్వాదం కాకపోతే, అది ఖచ్చితంగా యూదుల్లో నుండి అన్యజనుల్లోనికి వెళ్ళేది కాదు. నిన్న మనం ధ్యానించినట్లుగా ఆశీర్వాదం అనే అనుభవంలో స్త్రీ పురుషులని భేదం లేదు. యూదుడు, అన్యజనుడు అనే భేదం లేదు. కాబట్టి క్రీస్తులో నుండి అన్యజనులకు ఆశీర్వాదం రావటం అనేది అది ఖచ్చితంగా సూపర్ న్యాచురల్ బ్లెస్సింగే. అది ఆశీర్వాదం కాబట్టి, అది దేవుని ఆశీర్వాదం కాబట్టే అది యూదుల్లో నుండి అన్యుల్లోనికి వచ్చింది. గల్తీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము, గల్తీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో వచనం 9లో ఇలా వ్రాయబడింది చూడండి. 9వ వచనం. కాబట్టి విశ్వాస సంబంధులే విశ్వాసము గల అబ్రహాముతో కూడా ఆశీర్వదించబడదు. 3:8లో కూడా వ్రాయబడింది. ఆశీర్వాదము అనే అనుభవాన్ని మనం చూస్తున్నప్పుడు, ఆశీర్వాదము అనే మాట మనకు 28లో వ్రాస్తూ యూదుడని గ్రీస్ దేశస్థుడని లేదు అని చెప్పాడు. సో మనం ఎరిగినట్లుగా యూదులకు అన్యులకు మధ్యలో గోడ ఉంది. అయితే ఆశీర్వచనము అనే అనుభవం ఎంత గొప్పదంటే, అది గోడ మీదకి ఎక్కి వ్యాపిస్తుంది. లేదా అది యూదుల్లో నుండి అన్యుల్లోనికి వెళ్తుంది అనే మాట చూస్తూ ఉన్నాం. సో యోసేపు ఎంత బ్లెస్డ్ అంటే, యోసేపుని దేవుడు ఎలా ఆశీర్వదించాడంటే, యోసేపులో నుండి ఆయన అన్యజనులను ఆశీర్వదించుట అనే అనుభవాన్ని అక్కడ వ్రాయించాడు. మొట్టమొదట ఆదికాండం గ్రంథాన్ని మనం చూస్తున్నప్పుడు, ఐగుప్తు దేశంలో అంటే అన్యజనుల మధ్యలో ఆ యోసేపు ఆశీర్వదించబడటం మనం చూస్తున్నాం. ఆయన ఆశీర్వదించబడటమే కాదు, యోసేపులో నుండి దేవుడు ప్రపంచాన్ని ఆహారం చేత పోషించాడు. యోసేపు గురించి వ్రాయబడిన మాట మనం చూస్తున్నప్పుడు, ఆదికాండ గ్రంథంలో ఒక అద్భుతమైన వచనము యోసేపుని గురించి వ్రాయబడింది. 41వ అధ్యాయము 38వ వచనం చాలు. ఆదికాండము 41:38. అతడు తన సేవకులను చూసి, ఇతని వలె దేవుని ఆత్మగల మనుషులు కనుగొనగలమా అని అనెను. చూడండి, అన్యజనుల మధ్యలో ఉన్నాడు, ప్రభువుని ఎరగని వారి మధ్యలో ఉన్నాడు. యోసేపు వారి మధ్యలో దేవుని ఆత్మ కలిగి లేదా దేవుని ఆత్మ నడిపింపు కలిగి ఉన్నాడు అని అక్కడ సాక్ష్యం పొందాడు. ఈ విషయాన్ని మనం చూస్తున్నప్పుడు, ఎలాగసలు దేవుడు ఇశ్రాయేలీల్లో నుంచి అన్యజనులకు ఆశీర్వాదాన్ని ఇస్తాడు అనేది అది మర్మమే. ఎందుకంటే పూర్వకాలమందున్న ప్రవక్తలకు కూడా లేదా పూర్వకాలమందున్న మనుషులకు కూడా అన్యజనుల విషయమైన దేవుని ఏర్పాటు తెలియబడలేదు అంటే అది ఖచ్చితంగా సూపర్ న్యాచురల్ వేనే. అది అసాధారణమైన అంశమే. ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయంలో పౌలు గారు మాట్లాడుతూ 5వ వచనంలో చెప్పినట్లుగా, పూర్వకాలముల యందు మనుషులకు తెలియపరచబడలేదన్నాడు. 6వ వచనంలో రాశాడు, అన్యజనులు సువార్త వలన క్రీస్తు యేసునందు యూదులతో సమాన వారసులగుట. కాబట్టి ఎవరు ఎస్టిమేట్ చేయలేని విధానంలో ఆశీర్వదించబడాలి. ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేని విధానంలో బ్లెస్ అవుతూ ఉండాలి. అది కేవలము దేవుని ఆశీర్వాదంలో మాత్రమే సాధ్యం.
క్రీస్తు రావటం యోధాలో నుంచి 38వ అధ్యాయం ఆదికాండంలో రాసి వెంటనే 39లో యోసేపు గురించి వివరించాడు. యెహోషువ గ్రంథం 15వ అధ్యాయంలో యోధాకు వచ్చిన వంతు గురించి రాసి వెంటనే యోసేపు కుమారులకు వచ్చిన వంతు గురించి రాశాడు. సో ఆయన ఆలోచన ఏంటంటే క్రీస్తు లోకానికి రావాలి, వెంటనే జరగాల్సిన పని క్రీస్తులో నుండి అన్యజనుల ఆశీర్వాదం. సో అందుకనే యేసుక్రీస్తు యొక్క మొదటి రాకడ ప్రవక్తలు చెప్పారు, కానీ మొదటి రాకడ ఫలితము ప్రవక్తలు ఎక్స్పెక్ట్ చేయలేదు. మీరు గమనిస్తే అపోస్తుల కార్యాలు 7:52లో ఇలా వ్రాయబడింది. అపోస్తుల కార్యాల గ్రంథం 7వ అధ్యాయము 52వ వచనం. ఆ నీతిమంతుని రాకను గూర్చి ముందు తెలిపిన వారిని చంపిరి, ఆయనను మీరు ఇప్పుడు అప్పగించి హత్య చేసిన వారైతే. సో ఈ రెఫరెన్స్లో ప్రవక్తలందరూ కూడా క్రీస్తు రాకడను గురించి చెప్పగలిగారు. యేసు ప్రభు వస్తాడు, ఆయన దావీదు సంతానములో పుడతాడు అని చెప్పగలిగారు. యోహాను సువార్తలో మనం మరొక రిఫరెన్స్ అవుదాం, చూడండి. 7వ అధ్యాయం, యోహాను సువార్త 7వ అధ్యాయము 42, 41 చదువుదాం. ఈయన క్రీస్తే అనిరి మరికొందరు, ఈయన క్రీస్తే అనిరి మరికొందరు, ఏమి క్రీస్తు గలిలయలో నుండి వచ్చిన, క్రీస్తు దావీదు సంతానంలో పుట్టి దావీదు ఉండిన బెత్లెహేమను గ్రామములో నుండి వచ్చిన లేఖనం చెప్పుట్లేదా అనేది. చూడండి వచనం 52, నీవును గలిలయుడువా, విచారించి చూడుము, గలిలయలో ఏ ప్రవక్త పుట్టడు. వీళ్ళకి అంతుపట్టిన అంశం ఏంటంటే ఈయన దావీదు సంతానంలో పుట్టాడు, సో ఈయన మెస్సియా క్రీస్తు అనుకుందాం. కానీ ఈయన ఎందుకు గలిలయలో పుట్టాడు అంటే గలిలయ అనేది అన్యజనుల ప్రాంతం. సో వీళ్ళందరూ ఏమనుకుంటున్నారంటే అన్యజనులు అంటే శాపగ్రస్తులు, అన్యజనులు అంటే పాపులు. ఇక్కడ ఈ పదాన్ని వారు ప్రయోగించారు, చూడండి. ధర్మశాస్త్రం ఎరుగని జనము శాపగ్రస్తమైంది, 49 వచ్చిన. నేను ఇలా చెప్తున్నాను, యోసేపు యోసేపు యేసుక్రీస్తు తండ్రిగా ఎంచబడిన యోసేపు. లూకా సువార్త 3:23. యేసుక్రీస్తు తండ్రిగా ఎంచబడిన యోసేపు దావీదు వంశస్థుడే గాని గలిలయలో ఉన్నాడు. కారణం ఏమంటే క్రీస్తు లోకానికి రావటమే దేవుని చిత్తం కాదు, క్రీస్తులో నుండి అన్యజనులకు ఆశీర్వాదం అనేది దేవుని ప్రణాళిక. అందుచేత యోసేపు దావీదు వంశస్థుడు అయినప్పటికీ యోసేపు గలిలయలో ఉన్నాడు, నజరేతులో ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభు ఆయన దావీదు వంశంలోంచి పుట్టాడు, కానీ ఆయన గలిలయలో పెరిగాడు. మత్తయి సువార్తలో నుంచి దేవుని వాక్యాన్ని మనం చూస్తున్నప్పుడు 2వ అధ్యాయము వచనం 22, 23 వచనాలు చూస్తున్నప్పుడు అక్కడ ఇలా వ్రాయబడింది, ఆయన నజరేయుడు అనబడునని ప్రవక్తలు చెప్పిన మాట నెరవేరునట్లు ఇలాగూ జరిగింది. సో రాయల్ ఫ్యామిలీలో పుట్టాడు, కానీ శాపగ్రస్తమైన జనముగా ఎంచబడిన ప్రజల మధ్యలో ఆయన పెరిగాడు. యేసు ప్రభువుని గురించి మనం ఆలోచన చేస్తున్నప్పుడు లూకా సువార్తలో కూడా ఈ వివరాలు మనం చూస్తాం. 2:51, అంతటా ఆయన వారితో కూడా బయలుదేరి నజరేతునకు వచ్చి వారికి లోబడి ఉండేను అనే మాట రాశాడు. ఆయనకు తెలుసు ఆయన దావీదు వంశస్థుడని, ఆయనే దావీదు సింహాసనం మీద కూర్చునేవాడని తెలుసు, ఆయన రాజు అని ఆయనకు తెలుసు. కానీ ఆయన నజరేతుకు రావటానికి ఇష్టపడ్డాడు, తన తల్లిదండ్రులకు లోబడ్డాడు. ఎలా చెప్పాలంటే తన తల్లిదండ్రులు ఎలాంటి స్థితిలో ఉన్నారో ఆయనకు తెలుసు, వారు పేదరికపు స్థితిలో ఉన్నారు, వారికి దేవుని వాక్య గ్రహింపు లేదు, యేసుక్రీస్తు ప్రభువుని గురించిన సంగతులేమి కూడా వారికి అంతగా తెలియదు. అయినా కూడా
మమ్మీ మనం ఇక్కడే యోదయలోనే ఒక రెంటెడ్ హౌస్లో ఉందాం, యెరూషలేం పక్కనే మనం ఎక్కడైనా ఉందాం, ఎందుకంటే నా మందిరము లేదా నా తండ్రి మందిరం యెరూషలేములో ఉంది. సో నేను యెరూషలేంకి దగ్గరగా ఉండాలి, కాబట్టి మీరు దయచేసి ఇక్కడే ఉండండి అని యోసేపుకి కానీ మరియకు కానీ ఆయన చెప్పలేదు. బాబు మనం నజరేతులో ఉండాలి, మన ఇల్లు అక్కడ ఉందని చెప్పినప్పుడు వారికి లోబడి గలిలీకి వెళ్ళిపోయాడు ఆయన. సో యెరూషలేములో ఉండటానికి ఆయన ఇష్టపడ్డాడు. 49వ వచనంలో చూస్తున్నాం. కానీ ఆయన తన తల్లిదండ్రులకు లోబడటానికి కూడా ఇష్టపడ్డాడు. యోధాలో నుంచి ప్రభు వచ్చాడు, కానీ ఆయన మొదటి రాకడ ఉద్దేశం అంతా కూడా అన్యజనుల పట్లే ఉంది. ఇది ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేకపోయారు. సో మనం కూడా పరిశుద్ధాత్మని నడిపింపును అనుభవిస్తున్నామా లేదా అనేది ఎలా చెక్ చేసుకోవచ్చు అంటే, పరిశుద్ధాత్మని యొక్క నడిపింపులో దేవుని ఆత్మ మనుషులు ఊహించని పద్ధతిలో మనల్ని తీసుకొని వెళ్తాడు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇలా చెప్తాను. ఈ ఉదయకాలం ఈ వర్తమానం వింటున్న వారిలో వాక్యం ఎంతమంది చదివారో నాకు తెలీదు. ఎంతమంది వాక్యం చదివితే అన్నారో తెలీదు. మీరెవరు ఈ మెసేజ్ ఎక్స్పెక్ట్ చేయలేరు. ఎందుకంటే అక్కడ రాయబడిన సరిహద్దులు గాని, వివరాలు గాని చదువుతున్నప్పుడు ఇందులోంచి ఏ మెసేజ్ వచ్చిద్ది అని మీరెవరు ఎక్స్పెక్ట్ చేయలేరు. ఎక్స్పెక్ట్ చేయని వాళ్ళు ఎక్సైట్ అయ్యి వినేవాళ్ళు ఉంటారు. ఎక్స్పెక్ట్ చేయనోళ్ళు కొంతమంది అంతగా ఆసక్తి కూడా చూపించరు. ఎందుకంటే ఆత్మ ప్రభు ఎలా తీసుకెళ్తున్నాడు అనేది అబ్జర్వ్ చేయరు. మనం చూస్తున్నప్పుడు అసలు ఆదికాండం 38లో యోధా గురించి ఎందుకు రాశాడు? 39లో యోసేపు గురించి ఎందుకు రాశాడు? వీళ్ళిద్దరి గురించి రాస్తున్న టైంలో ఆ రూబేన్‌ని ఎందుకు ఆయన వదిలేశాడు? తర్వాత యెహోషువ గ్రంథం 15లో యోధా గురించి ముందు ఎందుకు చెప్పాడు? 16లో మళ్ళీ యోసేపు గురించి ఎందుకు చెప్పాడు? మనం ఇవన్నీ అబ్జర్వ్ చేస్తున్నప్పుడు దేవుని ఆత్మ యొక్క నడిపింపును మనం అర్థం చేసుకోవాలి. సో నాడైనా నేడైనా యేసుక్రీస్తు ఒకటే రీతిగా ఉన్నాడు. కాబట్టి నాడైనా నేడైనా దేవుని ఆత్మ నడిపింపు ఒకే విధంగా ఉంటుంది. సో దేవుని ఆత్మ నడిపింపు లేకపోతే మనమందరం పొరపాటు పడిపోతాం. పొరపాటు పడుతున్న వారు ఎవరంటే లేఖనములను ఎరుగని వారని యేసు ప్రభువే చెప్పారు. సద్దుకాయలు వచ్చి ప్రభుతో మాట్లాడితే ప్రభు అన్నాడు, మీరు లేఖనములను గాని దేవుని శక్తిని గాని ఎరుగక పొరపాటు పడుతున్నారు. ఈరోజు ఇశ్రాయేలీయుల యొక్క పొరపాటు ఏందంటే, నిజంగా ఈయనే క్రీస్తు అయితే మరి ఈయన దావీదు సంతానంలో పుట్టాలి, ఓకే. మరి ఈయన గలిలయలో ఎందుకు పెరుగుతున్నాడు? ఈయన నజరేయుడని ఎందుకు పిలువబడుతున్నాడు అని వీళ్ళందరూ ఆశ్చర్యపోతున్నారు. కానీ యెషయా గ్రంథంలో ముందుగానే వ్రాయబడిన మాట 7వ అధ్యాయంలో ఇలా వ్రాయబడింది. యెషయా గ్రంథం 7వ అధ్యాయం వచనం 14లో కన్యక గర్భవతియే కుమారుని కని అతనికి ఇమ్మానుయేలు అని పేరు పెట్టును. ఇది వారికి ఓకే. ఇది వారికి నచ్చుతుంది. ఎందుకంటే ఆయన యూదులోనే పుట్టాడు కాబట్టి. కానీ నెక్స్ట్ అధ్యాయం 9వ అధ్యాయంలో యెషయా గ్రంథం 9లో మొదటి వచనం, వేదన పొందిన దేశం మీద మబ్బు నిలవలేదు. పూర్వకాలమున ఆయన జెబూలూను దేశమును నఫ్తాలి దేశమును అవమానపరిచెను. అంత్యకాలమున ఆయన సముద్ర ప్రాంతమును అనగా యోర్దాను అద్దరిని అన్యజనుల గలిలయ ప్రదేశమును మహిమ గలదానిగా చేయుచున్నాడు. ఇక్కడ ఇలా చెప్పాడు, చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగును చూస్తున్నారు. ఆ గొప్ప వెలుగు ఎవరో కాదు, ప్రభువైన యేసుక్రీస్తే. చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగును చూస్తున్నారు. సుమియోను యేసు ప్రభు గురించి అన్ని జనుల విషయంలో ఏమని చెప్పాడు చెప్పండి? అన్ని జనులకు వెలుగండి. ఎస్. ఇశ్రాయేల్ గురించి ఏం చెప్పాడు? రక్షణ. మహిమ. ఎస్. ఇశ్రాయేలుకు ఆయన మహిమ, అన్యజనులకు ఆయన వెలుగు. ఇశ్రాయేలుకు మహిమ అనేది రక్షణే, అన్యజనులకు వెలుగు అనేది రక్షణే. మన రక్షణ అన్యజనుల ఆశీర్వాదం అని వర్ణించబడింది. ఇశ్రాయేలు రక్షణ ఇశ్రాయేలు యొక్క రాజ్యము అని వర్ణించబడింది. అందుకనే ఆదికాండం 12:3 అన్యజనుల ఆశీర్వాదము రక్షణ,
ఆదికాండం 12:7 ఇశ్రాయేలీల రాజ్యము, ఇశ్రాయేలు యొక్క రక్షణ. మరొకసారి జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. అపోస్తుల కార్యాల గ్రంథం 1వ అధ్యాయంలో అపోస్తుల కార్యాల గ్రంథం 1వ అధ్యాయంలో 3వ వచనం, దేవుని రాజ్య విషయములను గురించి ప్రభు బోధిస్తున్నప్పుడు 6వ వచనం వాళ్ళు ఇశ్రాయేలు రాజ్యం గురించి అడుగుతున్నారు. దేవుని రాజ్యము అంటే వాళ్ళేమో ఇశ్రాయేలు రాజ్యం గురించి అడుగుతున్నారు. చూడండి, ఇశ్రాయేలీల అందరి ఆలోచన ఎలా ఉందంటే మెస్సీ వచ్చాడు కాబట్టి నెక్స్ట్ మనము ఇక్కడ రాజ్యం ఏర్పాటు చేసుకుంటాం, ఇక్కడ మనకు రాజ్యం కలుగుతుంది అనుకుంటున్నారు. నేను ఇలా జ్ఞాపకం చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్, యేసుక్రీస్తు యోధాలో నుంచి వచ్చాడు. నెక్స్ట్ ఇశ్రాయేలు రాజ్యమే అయితే సంఘము కాకపోతే యోసేపు గురించిన అధ్యాయము నెక్స్ట్ అధ్యాయంలో ఉండదు. ఆదికాండం 38లో యోధా గురించి చెప్పాడు, తర్వాత యోసేపు గురించి చెప్పడం. ఎందుకంటే యోధాలో నుంచి క్రీస్తు వస్తాడు, క్రీస్తులో నుంచి ఇశ్రాయేలు రాజ్యం వస్తుంది. మరి అన్యజనుల విషయంలో దేవుని ఏర్పాటు బైపాస్ అయిపోతుంది అన్నమాట. కానీ బైపాస్ చేయబడదు. చూసారా, అసలు ఇశ్రాయేలీలు కూడా వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయలేదన్నమాట. అందుకనే వాళ్ళు ఏమంటున్నారంటే, ఈయన వెళ్ళిపోతానంటున్నాడు ఏంటి? ఆ మాట వాళ్ళకి చాలా ఆశ్చర్యంగా అనిపించింది అన్నమాట. యోహాను సువార్త 12వ అధ్యాయంలో 34వ వచనం, క్రీస్తు ఎల్లప్పుడూ ఉండునని ధర్మశాస్త్రము చెప్పుట వింటిమి, మనుష్య కుమారుడు పైకెత్తబడవలనని నీవు చెప్పుచున్న సంగతేమి? ప్రభు వారితో అన్నాడు, ఇంకా కొంతకాలం వెలుగు మీ మధ్య ఉండును, నేను వెళ్ళిపోతున్నాను, నేను తండ్రి వద్దకు వెళ్ళిపోతాను, నేను ఇక్కడ ఉండను అనే మాటలు వారికి ఆశ్చర్యం కలిగిస్తుంది. ఎందుకంటే మెస్సీయ వస్తే 2 అనుభవాలు ఉంటాయి. ఒకటి ఆయన దేవుని కుమారుడు, 2 ఆయన ఇశ్రాయేలు రాజు. యోహాను సువార్త 1వ అధ్యాయం వచనం 49, బోధకుడా నీవు దేవుని కుమారుడవు, ఇశ్రాయేలు రాజువు అన్నాడు. మీరు చెప్పండి, యేసుక్రీస్తు దేవుని కుమారుడు, తర్వాత ఇశ్రాయేలు రాజు, అంతేనా? నతనీయేలు అంతే అనుకుంటున్నాడు, ఇశ్రాయేలీలు అంతే అనుకుంటున్నారు. ఆయన దేవుని కుమారుడు, ఇశ్రాయేలు రాజు. కానీ 51వ వచనం ఇదే యోహాను సువార్త 1:51 చదివితే ఆయన మనుష్య కుమారుడు అని ప్రభు చెప్పాడు. ఆయన దేవుని కుమారుడు, ఆయన ఇశ్రాయేలు రాజు అనే దానికంటే యేసు ప్రభు చెప్పింది ఏంటంటే ఆయన మనుష్య కుమారుడు. సో మనుష్య కుమారుడు అంటే అర్థం ఏమిటి అంటే ఆయన మెస్సియగా, దేవుని కుమారుడుగా, అనగా ఇశ్రాయేలు రాజుగా ఆయన ప్రత్యక్షమయ్యేదానికి ముందు ఆయన అన్యజనులకు ఆశీర్వాదంగా ఉండాలి. కాబట్టి నతనీయేలుకు తెలియని సంగతులు, పూర్వకాలమందున్న మనుషులకు తెలియని సంగతులు, యూదులకు తెలియని సంగతులు ఏంటంటే ఆయన అన్యజనులకు ఎలాగో ఆశీర్వాదం అవుతాడు. అందుకని అపోస్తుల కార్యాల గ్రంథం 1వ అధ్యాయంలో వారు కూడి వచ్చినప్పుడు ఇశ్రాయేలుకు రాజ్యం అనుగ్రహిస్తావంటే ప్రభు అన్నాడు, అయినను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు అన్నాడు. 8వ వచనం. కాబట్టి దేవుని ఆత్మ నడిపింపు అనేది లేకపోతే మనము దేవుని చిత్తములు అసలు వెళ్ళలేం. ఎందుకంటే ఇప్పుడే చూడండి, మన మైండ్లు ఎందుకు ప్రిపేర్ అవుతాయో అది వింటాం తప్ప దేవుని ఆత్మ ఏం చెప్పాలనుకుంటున్నాడో అది మనకు ఎక్కదు. మనం ఎట్లా ప్రిపేర్ అవుతామో అదే పాట పాడతాం తప్ప దేవుని ఆత్మ ప్రేరేపణతో మనం పాటలు పాడం. సో మన వాక్యము ఎలా వినాలో దానికి మనమే ఫిక్స్ అయిపోతాం మైండ్లో, ఎట్లా ఉంటే మనం విందాం అని. అలాగే వాక్యం చెప్పడానికి కూడా ఇది చెప్తే బాగుంటుంది అనుకుంటా, కానీ దేవుని ఆత్మకు అవకాశం ఇయ్యరు కొంతమంది. కానీ దేవుని ఆత్మకు అవకాశం ఇస్తే మనుషులకు తెలియని మార్గంలో ఆయన నడిపిస్తాడు. ఇక్కడ మనం అది స్పష్టంగా చూస్తూ ఉన్నాం. దేవుని ఆశీర్వాదం అనేది మనుషుల యొక్క ఎక్స్పెక్టేషన్కి మించి ఉంటుందన్నమాట. కారణం ఏమంటే
అయినను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు. సో వాళ్ళు యేసు ప్రభువుని భూమి మీద ఉండాలని వారు బలవంతం చేస్తున్నారు. కానీ ఆయన దేవుని కుడిపార్శ్వానికి వెళ్ళాలని ఆయన ఎక్కువ ఆశపడుతున్నాడు. ఎందుకంటే పరిశుద్ధాత్మ రావాలి. పరిశుద్ధాత్మ మిమ్మల్ని నడిపించాలి. మీరు వెళ్లి అన్యజనుల మధ్యలో ఆశీర్వాదంగా ఉండాలి. నేను మరలా చెప్తున్నాను. అపోస్తల కార్యాల గ్రంథం 10వ అధ్యాయంలో కొర్నేలి ఇంటిలో అన్యజనులు ఆశీర్వదించబడటంలో ముఖ్యమైన పాత్ర ఎవరిదంటే పరిశుద్ధాత్మదే. నేను దైవత్వంలో యేసు ప్రభువు, పరిశుద్ధాత్మ వీరిద్దరి గురించి మాట్లాడుతూ ఇలా చెప్తాను. కొర్నేలి ఇంటిలో యేసుక్రీస్తు ప్రభు యొక్క కార్యము కంటే పరిశుద్ధాత్ముని యొక్క కార్యము దేవుడే మహింపరిచాడు. కారణం ఏందంటే కొర్నేలి ఇంటిలో ఉన్నవారు అన్యజనులు వారు యేసు ప్రభువుని విశ్వసించిన తర్వాత కూడా పేతురు వారిని ఐడెంటిఫై చేయలేడు. పరిశుద్ధాత్మ ఎప్పుడైతే వారి మీదకి వచ్చి కార్యం జరిగించాడో అప్పుడే పేతురు ఆ కార్యాన్ని ఎక్స్పెక్ట్ చేయగలిగాడు. అందుకనే అపోస్తల కార్యాల గ్రంథం 10వ అధ్యాయంలో ఉన్న ఈ వర్ణన లేకపోతే ఈ వివరణ మనం రోమా పత్రికలు ఎలా చదువుతాం చూడండి. రోమీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 13వ వచనం లేదా 15వ అధ్యాయం వచనం 15వ వచనం ఒకసారి చూడండి. 15 రోమా 15 అయినను ఆ, అన్యజనులు అను అర్పణ చాలండి. పరిశుద్ధాత్మ వలన అయినను అన్యజనులు అను అర్పణ పరిశుద్ధాత్మ వలన పరిశుద్ధపరచబడి, పరిశుద్ధాత్మ వలన అనే మాట రాశాడు. సో జెంటైల్ వరల్డ్ని మనం చూస్తున్నప్పుడు, అన్యజనుల ప్రపంచాన్ని మనం చూస్తున్నప్పుడు, అన్యజనుల ప్రపంచంలో ప్రాముఖ్యమైన పాత్ర పరిశుద్ధాత్మునిదే. కానీ ఈరోజు విచిత్రం ఏంటంటే పరిశుద్ధాత్మను బైపాస్ చేస్తున్నారు. సో వాక్యం చెప్పేవారు పరిశుద్ధాత్మను బైపాస్ చేసుకుంటే మీరు ప్రస్తుత దినాల్లో ఆశీర్వాదంగా ఉండలేరు. ఎందుకంటే ప్రజెంట్ టైం అంతా పరిశుద్ధాత్మనిదే. ఇదే మిక్కిలి అనుకూలమైన సమయం. కొరింథీ 2వ పత్రిక 6:1. అయితే ఇది ఏ సమయం? ఇది పరిశుద్ధాత్ముని సమయం. యేసు ప్రభు గురించి చెప్తున్నారు ధైర్యంగా. పరిశుద్ధాత్మ గురించి మాట్లాడతారా? మాట్లాడరు. ఎందుకు మాట్లాడరు? పరిశుద్ధాత్మ అనగానే వాళ్ళు ఇలా అంటున్నారు కదా బ్రదర్, మన పరిశుద్ధాత్మ గురించి మాట్లాడితే మనల్ని వాళ్ళు అనుకుంటారు. వీళ్ళు ఇలా అనుకుంటున్నారు కదన్నా, మనం పరిశుద్ధాత్మ గురించి మాట్లాడితే ఎలా అనుకుంటారు అని ఏదేదో మనం చెప్తాం. కానీ అసలు మీరు పరిశుద్ధాత్మ ప్రభువుని పక్కన పెడితే మీరు ప్రస్తుత దినాలు అసలు ఆశీర్వాదంగానే ఉండలేరు. ఎందుకంటే పరిశుద్ధాత్మని యొక్క నడిపింపు మాత్రమే ఆ గోడ దాటి అన్యజనుల మధ్యలోకి వెళ్ళగలిగింది. మీరు చదివితే యోహాను సువార్త 4వ అధ్యాయంలో ఆయన యోధయను విడిచాడు అనే మాట అది ఒక చిన్న మాట ఏం కాదు. ఇప్పుడు మీరే ఉన్నారు, సందర్భాలు వస్తే స్వకీయులను వదులుకోవట్లేదు, స్వజనులను వదులుకోలేకపోతున్నారు, బంధువులను వదులుకోలేకపోతున్నారు. దేనికి ప్రాముఖ్యత ఇవ్వాలో మీకు అర్థం కావట్లేదు. టైం వచ్చినప్పుడు మీరు ఏం చేస్తున్నారంటే బంధువుల మధ్యలోనే ప్రాముఖ్యత ఇస్తున్నారు, స్వకీయుల మధ్యలోకే ప్రాముఖ్యత ఇస్తున్నారు, స్వజనుల మధ్యలోనే ఉండిపోవటానికి ఇష్టపడుతున్నారు. జూమ్ మీటింగ్లో ఉన్నంతసేపునేమో వాక్యం విన్నట్లు ఉంటారు, సంఘంలో ఉన్నంతసేపు వాక్యం విన్నట్లు ఉంటారు. అదే బంధు వాతావరణం వస్తే మొత్తం అసలే ఒక విశ్వాసిని అనే విధంగా ప్రవర్తించకుండా శరీరాన్ని అనుసరించి ప్రవర్తించే వాళ్ళు ఉన్నారు. ఇక్కడ ఉన్నారంటే సంఘంలో ఉన్నారని చెప్తున్నాను. సో మీరు ఆలోచన చేయండి. కానీ యేసు ప్రభు యూదుడై ఉండి యూదులను విడిచిపెట్టి వచ్చాడు. పౌలు యూదుడై ఉండి ఇశ్రాయేలీల కొరకు ప్రార్థన చేస్తున్న సందర్భాన్ని చెప్తూ అంటాడు, రోమీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 1వ వచనం, నాకు బహుదుఃఖం ఉందే అంటాడు, మానని వేదన నా హృదయంలో ఉందే అంటాడు. స్వకీయుల ఎడల బహుదుఃఖం ఉండేవాడు, స్వకీయుల ఎడల మానని దుఃఖం ఉండేవాడు అన్యజనులకు ఎలాగ అపోస్తుడు కాగలిగాడు? వారిని విడిచిపెట్టడం అనేది సాధారణమైన సంగతి కాదు. మీరు ఇప్పుడు ఆదికాండం 38:1 చదవండి. ఆదికాండము 38వ అధ్యాయం 1వ వచనంలో కూడా మనం ఒక మాట అక్కడ చూస్తూ ఉన్నాం. ఆదికాండం 38:1. ఆ కాలమందు యోధా తన సహోదరులను విడిచి ఆ కాలమందు యోధ తన సహోదరులను విడిచాడు అనే మాట రాశాడు. సో దేవుడే సపరేషన్ తీసుకొని వచ్చాడు. కారణం ఏంటంటే
యోధాలో నుంచి క్రీస్తు రాకడ ఉంది కాబట్టి 39వ అధ్యాయం చదివితే 39వ అధ్యాయం చూడండి అన్న, మొదటి వచనం చదువుతారా? అక్కడే వ్రాయబడింది, యోసేపు యోసేపు ఐగుప్తునకు తీసుకొని రాబడ్డాడు. యోసేపు ఎక్కడున్నాడు? ఐగుప్తులో ఉన్నాడు. సో యోసేపు కూడా తన స్వజనులకు దూరం అయిపోయాడు. ఆదికాండం 37వ అధ్యాయం మొదటి వచనం చదివితే ఇక్కడ పరదేశవాసి అయిన యాకోబు, 37లో పరదేశవాసి, 38లో పరదేశవాసి, 39లో పరదేశవాసి. కానీ మీరు స్వకీయులు మాత్రం వదులుకోలేకపోతున్నారు. అంటే ఏ విషయంలో? పిలుపు విషయంలో. నేను చెప్పేది ఏంటంటే, పిలుపును నిర్లక్ష్యం చేస్తున్నవారు, ఆయన ఏర్పాటును నిర్లక్ష్యం చేస్తున్నవారు. మేము ఎంత అనుకున్నా బ్రదర్, గోడ అయితే దాటలేకపోతున్నాం అనే వాళ్ళకి ఒకటి విషయం చెప్తాను. మీరు ఎంత అనుకున్నా గోడ దాటలేకపోతున్నారంటే యు ఆర్ నాట్ బ్లెస్డ్ అనమాట. ఎందుకంటే ఆశీర్వాదం అనేది గోడ మీదకి ఎక్కి వ్యాపించాల. యోసేపు ఫలించాడు కొమ్మ, ఓట యొద్ద ఫలించాడు కొమ్మ అని చెప్తూ యాకోబు నోట ప్రభువాత్మ రాయించిన మాట ఏంటంటే, అతని రెమ్మలు గోడ మీదకి ఎక్కి వ్యాపించును అని రాశాడు 49:22. ఎంతమందికి శరీరం నిరర్ధకమవుతుందో రోమాపత్రిక 6 ప్రకారం శరీరం నిరర్ధకమైతే మనం ప్రస్తుత దినాల ఆశీర్వాదంగా ఉంటాం. ఎందుకంటే మీరు ఆలోచన చేయండి, మన యొక్క ఫ్లెష్ యాక్టివేట్ అయితేనే మనము మన స్వకీయుల మధ్యలో ఉండిపోవడానికి ఇష్టపడతాం. కానీ మన ఫ్లెష్ ఎప్పుడైతే ఇనాక్టివ్ అవుతుందో, అంటే పాప శరీరం నిరర్ధకమైద్దో, అప్పుడు మనం పరిశుద్ధాత్మ ద్వారా మన అన్యజనుల మధ్యలో ఆశీర్వాదంగా ఉంటాం. మనం చదివినంత ఈజీగా లేదు కదా. నీ తండ్రిని, నీ స్వజనులను, నీ బంధువులను విడిచి అన్నాడు చూసారా, వారిని విడిచిపెట్టి రావాలన్నాడు. మనం చదువుకున్నప్పుడు చాలా ఈజీగా అనిపించింది. అబ్రహాము తన స్వజనులను, బంధువులను విడిచిపెట్టి వచ్చాడు. యేసు ప్రభు యోధైని విడిచిపెట్టి వెళ్ళాడు. పౌలు అన్యజనుల మధ్యలో అపోస్తుడుగా ఉన్నాడు. ఇది చూడడానికి చాలా సింపుల్గా కనబడుతుంది, కానీ మనలో ఉన్న దేవుని ఆత్మ నడిపింపునేది ఖచ్చితంగా తెలియపరుస్తుంది. సో మీలో ఎవరితో ప్రభు మాట్లాడుతున్నాడు నాకు తెలియదు, కానీ నేను చెప్తున్నాను, ప్రస్తుత దినాల్లో నువ్వు ఆశీర్వాదం అయితే, నీ ఆశీర్వాదం అనేది సరిహద్దుల్లో ఉండదు, సరిహద్దులు దాటిద్ది. అది మేరల్లో బంధించబడదు, అది మేరలు దాటిద్ది. అది గోడకి ఇవతలే ఉండదు, అది గోడ దాటి అవతలకు వెళ్ళిద్ది. ఎందుకంటే దేవుని యొక్క ఆత్మ ఆయన పని చేయాలనుకున్న రీజియన్ వేరు, మనం ఉండిపోవాలనుకుంటున్న ప్రాంతం వేరు. ఇశ్రాయేలుకు రాజ్యము నీవు అనుగ్రహించవా అంటే అర్థం ఏంటి? వాళ్ళ ఉద్దేశం ఏంటి? యేసుప్రభు భూమి మీదే ఉండాలి. కానీ యేసుప్రభు ఏం చెప్తున్నాడు? దేవుని ఆత్మ మీ మీదకి వస్తాడు. దేవుని ఆత్మ వస్తే ఎక్కడ తీసుకుపోతాడు? అన్యజనుల మధ్యలోకి తీసుకుపోతాడు. నేను ఎలా అంటాను, కొంతమందికి నువ్వు ఎక్కడికి వెళ్ళావు అని అడిగితే కూడా చెప్పుకోవడానికి ఇష్టం లేదనమాట. ఎక్కడికి వెళ్ళావు అని అడిగితే, ప్రార్థనకి వెళ్ళాను అంటే, ఏంటి నువ్వు వాళ్ళతో కలిసావా? ఆ కులస్తులతో కలిసావా? వాళ్ళతో కలిసి భోజనం చేస్తున్నావా అని ఇవన్నీ అడుగుతారు. కాబట్టి అంటే ఇది చెప్పుకోవడానికి కూడా కొంతమంది ఇష్టపడరు. అపోస్తుల కార్యాల గ్రంథంలో యెరూషలేము నుండి వచ్చిన కొంతమంది పేతురుని ఎలాగ అడిగారు. 11వ అధ్యాయంలో పేతురు 4వ వచనంలో మొదటి నుండి వరుసగా వారికి ఆ సంగతి వివరించి చెప్పాడు. నేను ప్రేమతో చెప్తున్నాను, అసలు అన్యజనులమైన మనం ఆశీర్వదించబడటం అనేది అబ్రహాముకు దేవుడు చేసిన వాగ్దానం. ఆదికాండం 12:3. మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ లోకంలోకి వచ్చాక పరిశుద్ధాత్మ చేసిన ఒక గొప్ప ఏర్పాటు, లేదా పరిశుద్ధాత్మ ద్వారా జరుగుతున్న గొప్ప ఏర్పాటు. ఇంత ఏర్పాటులో ప్రభు నిన్ను ఆశీర్వదిస్తే, ఆ ఆశీర్వాదం గురించి ఆలోచన చేస్తున్నప్పుడు
ఈ రోజు మనకు కనిపిస్తున్న ఈ డిఫరెన్సెస్, ఈ భేదాలు మనకేం కనిపించవన్నమాట. సో ఇదే మేము ఎక్స్‌పీరియన్స్ చేస్తూ ప్రభువుని బట్టి స్తుతిస్తూ ఉన్నదేందంటే, 3వ వచనం చదవండి. అపోస్తల కార్యాలు 11:3లో ఏముందంటే, నీవు సున్నతి పొందని వారి యొద్దకు పోయి వారితో కూడా భోజనం చేసితివని అతనితో వాదం పెట్టుకున్నారు. చూసారా? నువ్వెక్కడికెళ్ళావు అని అడుగుతారన్నమాట ఫస్ట్. నేను కొర్నేలి శతాధిపతి ఇంటికెళ్ళాను. ఏం చేసావక్కడ? భోంచేసావా? వాళ్ళని ముట్టుకున్నావా? వాళ్ళిచ్చిన నీళ్ళు తాగావా? పేతురుని పక్కన పడేయండిరా, వెలేసేయండి అని అంటారన్నమాట. పేతురు అప్పుడు ఏం చేశాడంటే 4వ వచనంలో అసలు ఏం జరిగిందో మొదటి నుండి వరుసగా ఆ సంగతి చెప్పాడు. ఇలా చెప్పుంటాడు. బాబు, నేను వాళ్ళకి బాప్తిస్మం ఇయ్యలేదు నాయనా. పరిశుద్ధాత్మల వారు ముందు బాప్తిస్మం పొందారు. అప్పుడు నేను దాన్ని చూసి నేనప్పుడు బాప్తిస్మం ఇచ్చాను. రైట్ టైంలో, రైట్ ప్లేస్‌లో మీరుంటున్నారా? అది ఆశీర్వాదం. రైట్ టైంలో మీరు రైట్ ప్లేస్‌లో ఉండినప్పుడు మిమ్మల్ని ఎవరు ఆక్షేపించినా ఆన్సర్ ఉంటది. కానీ నేను ఇలా అడుగుతున్నాను, రైట్ టైంలో, రైట్ ప్లేస్‌లో మీరు ఉండకపోతే మీరు ఎంతమందికి సమాధానం చెప్పుకొని యేసుప్రభు దగ్గర సమాధానం చెప్పుకోలేరు. ఎవరికైనా చెప్పేస్తారు సమాధానం. అక్కడికి ఎందుకెళ్ళావంటే ఏదో ఒకటి చెప్పేస్తారు. కానీ రేపొద్దున ప్రభువు అడుగుతాడు, ఫలానా చోట మీటింగ్ జరిగినప్పుడు నువ్వెక్కడున్నావు? కయీనుని అడిగాడు. ఆదాముని అడిగాడు. నువ్వెక్కడున్నావు అని అడిగాడు. ఎందుకంటే ఇప్పుడు నువ్వెక్కడుండాలా? ఇప్పుడు నా ఆత్మ అన్ని జనుల మధ్యలో పనిచేస్తుంది. నువ్వెక్కడున్నావు? స్వకీయుల యొద్ద ఉండిపోయావు. నేను అన్యజనులను ఆశీర్వదించాలనుకున్నాను. నువ్వు యెరూషలేములో మందిరంలో ఉండిపోవాలనుకుంటే ఎలాగా? నీ తల్లిదండ్రులతో వెళ్ళి గలిలయలో ఉండి వారికి లోబడి ఉండాలి. మీరు ఐఏఎస్ ఆఫీసర్ అవుతారని మీకు ముందుగానే యేసు ప్రభులాగే మొత్తం తెలుసనుకోండి. మీరు జగన్నాథపురంలో ఉండడానికి ఇష్టపడతారా? ఇష్టపడరు. ఏ ఏలూరో ఎళ్ళిపోవాలనుకుంటారు. ఎందుకు? ఏలూరు అంటే టౌన్ గదా! రాజధాని గదా! ప్రపంచాన్ని ఏలేవాడు యెరూషలేము నుంచి ఏలబోతున్నాడు. యెరూషలేము మందిరంలో ఉండాలని అనుకుంటున్నాడు. కానీ ప్రణాళికను ఎరిగినవాడు కాబట్టి గలిలయకెళ్ళిపోయాడు. ఆ వీధుల్లో తిరుగుతున్నప్పుడు నన్ను రాజని చెప్పి పంపించి, నన్ను ఈ నజరేతులో తిప్పుతున్నావేంటి ప్రభు అని అనలేదు. ఎందుకంటే దావీదు యొక్క సింహాసనము మరల అన్యజనుల్లో నుంచే రాబోతుంది. అద్భుతం ఏందంటే రూతు గ్రంథం మీరు చదవండి. నయోమి ఒక ఇశ్రాయేలు, రూతులో నుంచి వచ్చిన మిగిలిన వంశం మరొక ఇశ్రాయేలు. 2 రకాల ఇశ్రాయేలు మనం చూస్తాం. నయోమి అనే ఇశ్రాయేలేమో తొట్రిల్లిన ఇశ్రాయేలు, రూతులో నుంచి వచ్చిన ఇశ్రాయేలు కనికరించబడిన ఇశ్రాయేలు. కాబట్టి ఈ ఇద్దరి ఇశ్రాయేలీలకు మధ్యలో ఒక అన్యజాతి స్త్రీ ఉంది. కాబట్టి అర్థమైనోళ్ళకి నయోమి అనే ఇశ్రాయేలు కంటే రూతులో నుంచి వచ్చిన ఇశ్రాయేలు, అంటే రూతు బోయాజును కనింది. రూతు ఓబేదును కనింది. ఓబేదు యెషయిని కన్నాడు. యెషయి దావీదును కన్నాడు. అంటే దావీదు అన్యజనుల్లో నుంచే వచ్చాడు. చాలామందికి దావీదు అంటే రాయల్ ఫ్యామిలీ అనుకుంటున్నారు గానీ, ఈ రాయల్ ఫ్యామిలీ వెనకాల ఒక అన్యజాతి స్త్రీ అయిన రూతు ఉందనే విషయం గుర్తు రావట్ల. అలాగే భవిష్యత్తులో దేవుని యొక్క సింహాసనం, దావీదు యొక్క సింహాసనం, ఇశ్రాయేలు యొక్క రాజ్యం, 1000 ఏండ్ల పరిపాలన, దానికి ముందు సంఘం ఉంది. కానీ మనకు నామోసి అన్న. దేనికి నామోసి? నువ్వేమో దావీదు కుమారుడివి, నువ్వేమో మెస్సీయవి, నువ్వేమో క్రీస్తువి, నువ్వెళ్ళి సమరయ స్త్రీతో మాట్లాడుతు నీ లెవెల్ ఏంటి? నువ్వు మాట్లాడుతున్న స్త్రీ ఎవరు? శిష్యులు ఆశ్చర్యపోతున్నారు. ఈయన యూదుడు, కానీ ఈయన సమరయ స్త్రీతో చాలా ఆసక్తిగా మాట్లాడుతున్నాడు. అందులో ఒకడు ఇలా అనుకుంటున్నాడు రే, నిన్న యేసు ప్రభు నికోదేముతో మాట్లాడినప్పుడు చూసావా? మొహంలో నవ్వుందారా? లేదు. మొహం ఎలా పెట్టుకొని మాట్లాడాడు? మొహం అంతా మార్చుకొని మాట్లాడాడు. నికోదేమేమో యూదుడు, ఈయన యూదులతో మాట్లాడినప్పుడేమో మొహం మార్చుకొని మాట్లాడాడు. ఈ ఈ సమరయ స్త్రీతో ఏంటి ఇంత ఆశ్చర్యంగా మాట్లాడుతున్నాడు? కారణం ఏందంటే ప్రభువుకు ప్రణాళిక తెలుసు కాబట్టి. కాబట్టి మీలో ఎంతమంది రాంగ్ అడ్రస్‌లో ఉంటున్నారో నాకు తెలీదు గానీ, దేవుని ఆత్మ ఎక్కడ మూవ్ అవుతున్నాడో అక్కడ ఉండటం మీకు ఆశీర్వాదం నేటి దినాల్లో.
మీరు మిస్ అయిపోతున్నారంటే మీరు సమయం అంతా వ్యర్థం చేసేసుకుంటున్నారు. ప్రస్తుతానికి దావీదు సింహాసనం మీద లేడు. అడవుల్లో తిరుగుతున్నాడు. సొరంగాల్లో తిరుగుతున్నాడు. గుహల్లో తిరుగుతున్నాడు. అయినా కొంతమంది జనులు దావీదును వెంబడిస్తున్నారు. విచిత్రం ఏందంటే దావీదు లాంటి ఒక గొప్ప ఆత్మ నడిపింపు కలిగిన వ్యక్తిని విడిచిపెట్టి అబ్షాలోం పక్షం చేరినోళ్ళు కూడా ఉన్నారు ఈరోజు. అంటే కనీసం ఆత్మ నడిపింపుని వివేచించలేనంత గ్రుడ్డితనం ఈరోజు ప్రజల్లోకి వచ్చింది. చూడండి, అప్పుడే కొంతమంది ఈ పార్టీ రాదు, పరిపాలనలోనికి ఈ పార్టీ రాదు అని తెలుసుకొని పార్టీలు మారటం స్టార్ట్ చేశారనుకోండి. ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు దావీదు పార్టీ నుంచి అబ్షాలోంకి వచ్చేస్తున్నారు. అసలు బుద్ధి జ్ఞానం ఉందా? ఎందుకంటే దావీదు ఇన్ని కీర్తనలు రాసినవాడు. దావీదు యుద్ధవీరుడు. దావీదు వరాలు కలిగిన వాడు. ఆయనకు దేవుని ఆత్మ తోడై ఉన్నాడు. ఇన్ని అనుభవాలు కలిగిన వ్యక్తిని వదిలిపెట్టి అబ్షాలోం ఎంత పనికిమాలినోడో తెలిసినా కూడా ప్రజలు వెళ్ళి అబ్షాలోం పక్షం చేరారంటే ఈరోజు కూడా మీరు ఉండాల్సిన సమయంలో ఉండాల్సిన చోట ఉండకుండా మీ శరీరం పనిచేసిద్ది. నేను ఒక మాట చెప్తాను. మీలో చాలామంది చింతపల్లిని చూసి నేర్చుకోండి. ఎందుకంటే మన యానం కాన్ఫరెన్స్ జరిగినప్పుడు వాళ్ళు చిన్న చిన్న పిల్లల్ని వేసుకొని చింతపల్లి నుంచి వచ్చారు. ఇప్పుడే కాదు, 3 సార్లు కాన్ఫరెన్స్ జరిగినా వాళ్ళు 3 సార్లు కూడా చిన్న పిల్లల్ని పెట్టుకొని వాళ్ళు చింతపల్లి నుంచి వచ్చి వాళ్ళు దేవుని సన్నిధిలో గడిపారు. అయితే మీలో కొంతమందికి ఎలా అనిపించిద్దంటే చింతపల్లి వాళ్ళు అంటే వాళ్ళు అంతగా జ్ఞానవంతులు కాదనిపించింది. సరే, మీ గురించే నేను మాట్లాడతాను. యూదులకు అన్యజనులు అలా కనపడలేదా? శాపగ్రస్తమైన జనంగా. యూదులకు అన్యజనులు పాపులుగా కనపడలేదా? ఇప్పుడు మీ మీ వైఖరిలో తేడా ఎక్కడుంది? నేనేమంటానంటే ఇప్పుడు ఆయన గలిలయ ప్రాంతాన్నే మహింపరుస్తాడు. ఇప్పుడు ఆయన ఆత్మ పనిచేసేది కూడా గలిలయ ప్రాంతంలోనే. ఎందుకంటే నిన్న నేను ఒక అద్దం దగ్గరికెళ్ళి రెడీ అవుదామని ప్రయత్నం చేస్తే పరిమళ ఇలా అందనమాట. సౌందర్యమైన అవయవాలకు ఎక్కువ సౌందర్యం అక్కర్లేదు. అద్దం ఇలాగిచ్చేయండి అని చెప్పిందనమాట. సో, అంటే ఇప్పుడు మేము ఎలాగా డెవలప్ అయ్యి ఉన్నాము అనుకునే వాళ్ళకి ఇంకా దేవుని ఆత్మ నడిపింపు ఇంకెందుకు? అంటే దేవుడు నింపాల్సిన అవసరం ఏముంది? ఆల్రెడీ మేము నింపబడ్డామని అనుకున్నప్పుడు ఆయన 99 మందిని విడిచిపెట్టి ఒక్కని దగ్గరికెళ్ళిపోయాడాయన. మీకో విషయం చెప్తాను. అంటే ముఖస్తుతి చేయడం నాకసలు ఇష్టముండదు. కానీ ఇప్పుడు చెప్పాల్సిందే. దేవుని కృప, దేవుని యొక్క ఆశీర్వాదం. రాధా సిస్టర్ గారిని దేవుడు చాలా ఆశీర్వదించాడు. వారి ఇంటికెళ్ళినప్పుడు నేను ప్రభువుని స్తుతించాననమాట. వాళ్ళని దేవుడు ఎంతో ఉన్నతమైన స్థితిలో ఉంచాడు. కానీ ఇటీవల వారు తీసుకున్న నిర్ణయం, ఎర్రపోతవరంలో మీటింగ్స్ జరిగినప్పుడు సిస్టర్ గారు ఒక్కరే బస్ మీద వచ్చి మీటింగ్‌లో పాల్గొని మళ్ళీ ఇంటికెళ్లారు. మొన్న సువార్త యాత్ర జరిగితే సువార్త యాత్రకు కూడా సిస్టర్ గారొచ్చారు. అంటే దేవుని వాక్యం కొందరికి గ్రహింపయింది కాబట్టి వారు వారి యొక్క పరిస్థితులను విడిచిపెట్టి రాగలుగుతున్నారు. ఏమనుకోకండి, నేను ఇలా చెప్తాను. దేవుడిచ్చిన ప్యాలెస్‌ని విడిచిపెట్టి మోషే హెబ్రీయుల మధ్యలోకొచ్చి దేవుని ప్రజలతో శ్రమ అనుభవించడం మేలని అనుకున్నాడు. ఇంటిలో ఏసీ యేసుకొని చక్కగా పరుపుల మీద పడుకొని వోళ్ళు రాజమండ్రి కాన్ఫరెన్స్‌కొచ్చినప్పుడు అక్కడ అసలే ఉండటానికి గూడా సరైన పరిస్థితి లేకపోయినా అక్కడ వాక్యం వినాలనే ఆసక్తితో ఉండిపోయి ఆఖరి రోజు ఆహ్, మధ్యాహ్నం నుంచి ఆళ్ళు సాయంత్రం మీటింగ్ అయ్యాక లాస్ట్ రోజు ఆమె సిస్టర్ గారు వెళ్ళారు. వారనే కాదు, చాలా మందున్నారు అలాంటోళ్ళు. అందరి పేర్లు నేను ఉదహరించట్లేదు గానీ, మీలో కొంతమంది ఇప్పుడు దేవుని ఆత్మ ఎక్కడ పనిచేస్తున్నాడో మీరక్కడ ఉండట్లే. ఎందుకంటే మీరు ఆశీర్వదించబడట్లేదు. ఇప్పుడైనా మారు మనసు పొందండి. ఎందుకంటే మరొక అవకాశం వచ్చిద్దో లేదో నాకు తెలీదు. మారు మనసు పొందని అవకాశం దొరకక విసర్జించబడిన ఏశావు లాంటి భ్రష్టులుగా ఉండొద్దు.
పశువుల పాకలో పుట్టాడని పాటలు పాడతారా? అసలు మీకు ధైర్యం ఉందా? మేము ఇంటికాడ మంచం మీద పడుకుంటాం బ్రదర్. కింద పడుకోవాలంటే మా వల్ల కాదు. ఇంటికాడ ఆల్ ఔట్ ఉంది. ఆల్ ఔట్ తెచ్చుకోండి పోనీ. దోమల మధ్యలో మేము ఉండలేం. ఇంటికాడ నాకు స్పెషల్‌గా వాష్‌రూమ్ ఉంటది. ఇక్కడ అందరూ ఎళ్ళే వాష్‌రూమ్‌లో నేనెళ్ళను. అని ఇంతలా అంటున్నారే, మరి రాయల్ ఫ్యామిలీకి చెందిన యేసుప్రభు ఎళ్లి గలిలీలో పెరిగాడంటే, అక్కడున్న మురికి వాడలో ఆ ప్రజల మధ్యలో ఆయన ఎందుకు ఉండగలిగాడు? ఎందుకంటే ఆయనకి తెలుసు ప్రస్తుతం దేవునాత్మ ఇక్కడే ఉందని. దేవునాత్మ ఇక్కడ నడిపిస్తే నీకు అక్కడేం పని? ఇక్కడ నోరు కూడా వాడి కొంతమంది ఇలాగా తెగించి మాట్లాడుతున్నారు. స్వేచ్ఛాపరులు. మహాత్ములను, మహిమలను దూషింప వెరువకి ఉన్నవారు ఏమంటారంటే, వాళ్ళకేం పని పాట లేదండి. అందుకని ప్రతి మీటింగ్‌కెళ్ళిపోతారు. సరే, నువ్వు చాలా పని జేస్తున్నావు గదా! నువ్వెంత సంపాదించావు? నువ్వెంత కూర్చావు? నీకది ఎంత బ్లెస్సింగ్‌గా ఉంది. ధనాన్ని గూడా వద్దు అనుకోని, సౌఖ్యాన్ని గూడా వద్దనుకోని వెళ్ళిన వారు ఏం కోల్పోయారో ఆలోచించెయి. అదే ప్రభువు రాశాడు. ఎక్కువగా కూర్చుకున్న వానికి ఎక్కువ మిగల్లేదు. తక్కువగా కూర్చుకున్న వారికి తక్కువ కాలేదు. అదే మీ లైఫ్‌లో ఖచ్చితంగా జరిగిద్ది. మీరేదో సంపాదిస్తున్నామన్న భ్రమలో ఉంటారు గానీ, అదంతా చినిగిపోయిన సంచిలోకి పోయిద్ది. కానీ 128వ కీర్తన ప్రకారం నిశ్చయముగా నీ చేతుల కష్టార్జితం నువ్వు అనుభవిస్తావు. సో, దేవుని ఆత్మ ఎక్కడ పని చేస్తున్నాడో అక్కడ నువ్వు ఉంటున్నావా? అనేది ఆలోచన చేసుకో. అప్పుడే మనకు క్లియర్‌గా అర్థమైపోయిద్ది. అసలు పరిశుద్ధాత్ముడు గ్రంథాన్ని వ్రాసిన వరుస క్రమాన్ని మీరు స్టడీ చేస్తేనే అర్థమైద్ది. నేను ఇంతకు ముందు కూడా చెప్పాను. అపోస్తలుల కార్యాల గ్రంథం తర్వాత వ్రాయబడిన పత్రికలు పౌలు గారు అన్యజనులకు రాసిన పత్రికలు. ఆ తర్వాతే మనం యాకోబు పత్రిక, పేతురు పత్రిక, యోహాను పత్రిక, యోధా పత్రిక. అంటే ముందు అన్యజనులకు వెలుగు, ఆ తర్వాత ఇశ్రాయేలుకు మహిమ. సేమ్ ఆదికాండం 38లో యోధా ప్రస్తావన, ఆదికాండం 39లో యోసేపు ప్రస్తావన, యోహాను సువార్త 15లో యోధా ప్రస్తావన, ఆదిక యోహ యో యెహోషువ గ్రంథం 16లో యోసేపు ప్రస్తావన. సేమ్ అలాగే లూకా 18లో అధికారి ప్రస్తావన, లూకా 19లో జక్కయి ప్రస్తావన, యోహాను 3లో నికోదేము ప్రస్తావన, యోహాను 4లో సమరయ స్త్రీ ప్రస్తావన. ఎందుకిలా రాశాడో అర్థం చేసుకుంటే మీకు అర్థమైద్ది. మీకు బుర్రకే ఎలుగును గాక అంతే. నేను ఇంకేం చెప్పలేను. పరిశుద్ధాత్ముడు పనిచేసే విధానం మీకు తెలీదు. పరిశుద్ధాత్ముడు ప్రవక్తలను వ్రాయిస్తుంటుంటే యోధా గురించి రాశాక వాళ్ళ చేత్తో పట్టుకొని పెన్ను తీసుకెళ్ళి ఇప్పుడు యోసేపు గురించి రాయమని అంటుంటే, ఇదేంటి ప్రభా 38లో యోధా గురించి రాసావు. పెరెస్‌తో ఆపేవేంటి? తర్వాత మళ్ళీ యోసేపులోకి పోయావేంటి అంటే, అది నాకు తెలుసు అంటాడు. యోసేపు తండ్రి అయిన యాకోబు మనష్షే తల మీద ఎడమ చేయి పెట్టి, తన కుడి చేయి ఎఫ్రాయిం మీద పెట్టినప్పుడు, యోసేపు అడిగాడు, "కాదు కాదు డ్యాడీ, పెద్దోడు వీడే డ్యాడీ" అని చెప్తున్నప్పుడు, "నాకు తెలుసురా, నేను చేయాల్సినది నేను నాకు తెలుసు" అన్నాడన్నమాట. సో, అది దేవుని యొక్క నడిపింపు. దేవుని ఆత్మ నడిపింపును వివేచించండి. మీరు రాంగ్ అడ్రెస్‌లో ఉన్నారనుకోండి, జరుగుతున్న కార్యాలు మీరు యాక్సెప్ట్ చేయలేరు. యాక్సెప్ట్ చేయగలరా? మీరు ఆలోచన చేయండి. 11 అధ్యాయంలో పేతురుని ఏమడిగారు? "నువ్వు సున్నతి పొందినోళ్ళ దగ్గరికి ఎందుకెళ్ళావు? భోజనం చేసావా? ఎందుకు చేసావు?" అని అడిగారా? పేతురు వివరణ చెప్పాడా లేదా? వివరణ చెప్పాడు గదా! వివరణ చెప్పాక గూడా ఈళ్ళేం చేశారో తెలుసా 15 అధ్యాయంలో? పోనీలే అన్యజనులు రక్షించబడ్డారు. మాకేం ప్రాబ్లమ్ లేదు. అయితే ఈళ్ళందరికి సున్నతి చేపిచ్చేయి అని అడుగుతున్నారు. మీరు చదవండి ఎంత దరిద్రమైన శరీరం పనిచేసిద్దో చూడండి. ఎంత దరిద్రంగా ఈ శరీరం పనిచేసిద్దంటే, అపోస్తల కార్యాల గ్రంథం 15 అధ్యాయము వచనం 5 పరిసయ్యుల తెగలో విశ్వాసులైన కొందరు లేచి అన్యజనులకు సున్నతి చేయింపవలెనని మోషే ధర్మశాస్త్రమును గైకొనుడని వారికి ఆజ్ఞాపించవలెనని చెప్పారు. ఇంత వివరంగా చెప్పినా కూడా బుర్రకాయ పని చేయకపోతే, ఇక ప్రభువు తర్వాత నీ లైఫ్‌లో ఏం చేయబోతున్నాడనేది చూసుకో. ఏలి ఏమన్నాడు? నేను దైవజనుడినైతే అన్నాడు కదా! కొంతమందికి డౌట్ ఉందన్నమాట. నిజంగా పౌలు అపోస్తలుడేనా? పౌలు ఏం రాసాడో తెలుసా? క్రీస్తు నా యందు పలుకుచున్నాడని రుజువు కోరుచున్నారా? నేను గూడా ఇలాగే చెప్తున్నాను. నేను చాలా కాలం నుంచి వర్తమానాలు అందిస్తూ ప్రభు కృపను బట్టి సాగుతుంటుండగా,
దేవుని ఆత్మ నడిపింపు వర్తమానాలు విన్నవాళ్ళు కూడా కొంతమంది సేవకుడిని, నాయకత్వాన్ని, నియామకాన్ని, నడిపింపుని ఎదిరిస్తున్నోళ్ళు ఉన్నారు. వారు ఇప్పుడు దాకా ముందుకు సాగలేదు, అభివృద్ధి చెందలేదు. నేను రెండో మాట ఇప్పుడే చెప్తున్నాను. అదేందంటే ఇటీవలొచ్చిన ప్రవచనాన్ని బట్టి, వర్తమానాన్ని బట్టి ఇటీవల వాళ్ళు సాగిపోవటం కూడా కాదు, సాగకపోవటం. వారు ఏ విషయాల్లో అడుగులేస్తున్నారో అవన్నీ కాలిపోతాయి కూడా. అప్పుడు మీరు తెలుసుకుంటారు. దైవజనుడంటే ఏంటి? దేవుని సేవకుడంటే ఏంటి? దేవుని ఆత్మ నడిపింపు అంటే ఏంటి? మనం దానికివ్వాల్సిన గౌరవం. ఎందుకంటే, ఇప్పుడు ఎవడైనా బండి ముందుకెళ్ళట్లేదు అన్నప్పుడు ఏం జేయాలి? నన్నెత్తి సముద్రంలో పడేయండి అనాలి గానీ, పర్లేదులే ఏదోలా పోనిచ్చేయండి అంటే, యోన దెబ్బయిపోతావు. నీకు అర్థమైనప్పుడే, అరే! మనం మహిమలకు విరోధంగా మాట్లాడుతున్నాం. దేవుని ఆత్మ నడిపింపుకు విరోధంగా మాట్లాడుతున్నాం. దీనివల్ల వచ్చేదేంటి అనేది తెలుసుకొని, వివేచించి, వివేకం కలిగి ప్రవర్తించాలి తప్ప, ఏం పర్లేదని ముందుకెళ్ళకూడదు. ఎందుకంటే పెద్ద నాశనం జరిగిపోద్ది. నష్టం ముందు సూచన, నాశనం తర్వాత జరిగిద్ది. సేమ్ అలాగే ముందు చెప్పాడు ఆల్రెడీ. నేను సున్నతి పొందనోళ్ళ దగ్గరికి ఎందుకెళ్ళానంటే, దేవునాత్మ తీసుకెళ్ళాడు. వాళ్ళతో భోజనం ఎందుకు చేశానంటే, దేవునాత్మ కార్యం ఇది అని చెప్పాడు. చెప్పినాకైనా నువ్వేం చేయాలా? యాక్సెప్ట్ చేసి సరి చేసుకోవాలా. అంతేగాని ఇంకా తన బుద్ధి పోనిచ్చుకోవట్లేదు. పోనిచ్చుకోకుండా ఏం చెప్తున్నాడంటే, వీళ్ళందరూ పరిసయ్యులందరూ ఏమంటున్నారంటే, మన విశ్వాసులైనా కూడా హ్మ్. నిన్న రాత్రి ఎవరో ఒకాయన వీడియో షేర్ చేశాడు. ఆ వీడియో ఎవరిదంటే ఒక ఆయనదిలేండి. మరి పేరు చెప్తే బాగోదు ఎందుకులే గాని. ఆయన వీడియో షేర్ చేశాడనమాట. ఆ వీడియోలో ఆయన అంటున్నాడు, క్యాస్ట్ వదులుకోమని ఎందుకు ఇన్ని సార్లు చెప్తున్నారు? లోకంలో క్యాస్ట్ లేదా? పోనీలే చర్చ్‌లో మనం క్యాస్ట్ వదులుకుంటాం. లోకంలోకెళ్తే మళ్ళీ క్యాస్ట్ తగిలించుకోవాలి కదా! తప్పదు అంటున్నాడు. ఎందుకు? ఆయన పేరు చివరన క్యాస్ట్ పేరుంది. తీసేయమని అందరూ అంటున్నారని వాళ్ళకి వివరణ చెప్పుకుంటున్నాడు వాక్యంలో. అంటే మనం బిలీవర్సే కానీ, అదొద్దు. అది వదులుకోవద్దు. అన్యజనులు రక్షించబడటం మేము యాక్సెప్ట్ చేస్తాం. కానీ వాళ్ళకి సున్నతి జరిగించం. వెంటనే పోనీలే ఈళ్ళ గోల తట్టుకోలేకపోతున్నాం. సున్నతి ఏదో చేసేయండిరా అని అనలేదు. ఏమన్నాడంటే 10వ వచనంలో మన పితరులైన మనమైన మోయలేని కాడి శిష్యుల మెడ మీద ఎందుకు పెడుతున్నారు? మనం ఏడవలేకపోయాం. మన పితరులు గూడా ఏడవలేకపోయారు. మీరెందుకయ్యా ఆళ్ళ మీద పెడుతున్నారంటే, ఉద్దేశ్యం ధర్మశాస్త్రం గైకొనటం గాదు. సున్నతిని మేము వాళ్ళకి జరిగించాలని. కాబట్టి ప్రభువే వెలుగు దయచేయునుగాక. ఆఖరి ఒక మాట చెప్పి ముగిస్తున్నాను. మీరు తెచ్చుకోవాలనుకున్న సర్కిల్‌లోకి ఎవరిని తెచ్చుకునే ప్రయత్నం చేయకండి. దేవుడు మిమ్మల్ని ఆ సర్కిల్ వదిలి బయట రమ్మన్నాడు. మీరు రారు. సేవకుడిని కూడా ఆ సర్కిల్‌లోకి లాగాలని ప్రయత్నం చేయకండి. ఎందుకంటే దేవుడు అలాగ నడిపించడు. అలా నడిపిస్తే అది ఆశీర్వాదం కాదు. సో, ప్రస్తుతం మీరెక్కడ ఉండాలని ప్రభు నిర్ణయించాడో అక్కడ ఉన్నారా లేదా? ఎక్కడ మీరు పని చేయాలని ప్రభు నడిపించాడో అక్కడ మీరు పని చేస్తున్నారా లేదా? అది చెక్ చేసుకోండి. మీరు రాలేరు. ఎందుకంటే దేవుని ఆత్మే మిమ్మల్ని రానీయడు. ఎప్పుడు వరకు? మీ మనసు మారేంత వరకు. మీకు మారు మనసు వచ్చేంత వరకు దేవుని ఆత్మ రానీయడు. మోషేని పంపించింది ఎవరు సేవకి? ప్రభువే. మళ్ళీ మోషేకి ఎదురై మోషేని చంపజూసింది ఎవరు? ప్రభువే. ఇదేందండి మోషేని పంపించింది ఆయనే. సేవకెళ్తుంటుంటే మళ్ళీ మోషేకి ఎదురొచ్చి చంపాలనుకున్నది కూడా ఆయనే. ఎందుకంటే వివాహం దగ్గర నువ్వు తేడాగా ప్రవర్తించావు. ఇప్పుడు సేవకుడై ఉండి ఎవరిని జేసుకోవాలనే ఆప్షనొచ్చింది. అప్పుడు నువ్వేం ఆలోచన చేయాలా? ఓ సేవకురాలినో, ఒక సేవకుడికి పుట్టిన అమ్మాయినో చేసుకోవాలనుకోవాలి కానీ, మా బంధువుల్లోనే ఒక అమ్మాయిని చేసుకోవాలి. ఆ అమ్మాయిని నేను సేవకురాలిగా మార్చేసుకుంటాను తర్వాత అని అనుకుంటే ఎట్లా జెర్మియా? జెర్మియా గురించి మామూలుగా ఉదాహరణ చెప్తున్నానంతే. అంటే కొంతమంది ఎలాగ ఆలోచిస్తున్నారంటే, మన బంధువుల్లోనే పెళ్లి చేసేసుకుందాం. వాళ్ళని మన సేవకురాలుగా మార్చేసుకుందాం అనుకుంటున్నారు. అట్లా అనుకోకండి. చదువుకోండి. వాక్యంలో స్పష్టంగా నిర్గమకాండం 2వ అధ్యాయం 1 వచనం. లేవి వంశస్థుడొకడు వెళ్లి, లేవి కుమార్తెను వివాహం చేసుకున్నాడు. లూకాసు వార్త 1వ అధ్యాయం చదవండి. జకరియా భార్య అయిన ఎలిజబెతు అహరోను కుమార్తెలలో ఒకతే. నువ్వు సేవకుడివి. అమ్మాయి సేవకురాలు కాదు. లేకపోతే సేవకుని కుటుంబంలోంచి రాలేదు. దేవుని చిత్తం అలాగే ఉందనుకోండి. ఒకవేళ నువ్వు అలా చేసుకోపోతే రేపొద్దున నీ సేవా అనుభవం ఆమెకు అర్థం కాదు. మాంగారు సేవకుడు అవ్వినా అవ్వకపోయినా అమ్మాయికి మాత్రం సేవకురాలు అనే అనుభవం రావాలి ఖచ్చితంగా.
అవునా కదా? ఎందుకంటే మాంగారితో కాపురం చేయం కదా! కొంతమంది మాంగారితో కూడా కాపురం చేస్తారు. అంటే మాంగారు అంతా వాళ్ళ నడిపింపు అంతా మాంగారిని బట్టే ఉంటది. భార్యని బట్టి ఉండదు. అట్లా కాదు మీరు సెట్ చేసుకోవాల్సింది నీ భార్యని. కాబట్టి ఎవరిని వివాహం చేసుకోవాలి అనే దాని విషయంలో నిబంధన మీరాడు మోషే. అంటే ఇప్పుడు సిప్పోరా ఎలాగైనా పిలుపుకు ముందే అతని జీవితంలోకొచ్చేసింది. కానీ పిలుపొచ్చిన తర్వాత ఆమె పిలుపుకి తగినట్టు ప్రవర్తించట్లే. దేవుడు మోషేని ఎదుర్కొన్నాడు. సేమ్ మీ లైఫ్‌లో కూడా దేవుడే మీరు రావాలనుకున్న చోటికి రానీయడు. ఎప్పుడు దాకా అంటే నీలో సరైన మారు మనసు వచ్చేంత వరకు. గారడీ సీమోను గురించిన సందర్భం చదివారా? ఏమన్నాడక్కడ? ఒకవేళ దేవుడు మారు మనసు దయచేయనన్నాడు. ఒకవేళ దేవుడు క్షమించునన్నాడు. ఆ పదాలు చదువుతుంటుంటే ఒకవేళ క్షమించునంటే అర్థమేంటి? తిమోతి రెండో పత్రిక మొదటి అధ్యాయం ఆఖరి వచనం చదివితే ఒకవేళ దేవుడు మారు మనసు ఒకవేళ అంటే అర్థమేంటి? దేర్ ఈజ్ ఎన్ ఆపర్చునిటీ ఆర్ నాట్. ఒకసారి ఆపర్చునిటీ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. అవకాశం ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కాబట్టి మీరు సరైన మారుమనసు పొందండి. సరేలే ఈ ఉదయం రోమాలు నిక్కబుడ్చుకున్నాయి. వర్తమానం చాలా గట్టిగా కొట్టింది. ఇక నుంచి పాస్టర్ గారు ఎక్కడికెళ్తే ఆయనతో ఎళ్ళిపోదాం అని అనుకోద్దు. నీ మనసు మారేంత వరకు నువ్వు నాతో రాలేవు. నీ మనసు బుద్ధి మార్చుకో ఫస్ట్. నీ బుద్ధి మారితే అప్పుడు ప్రభు నిన్నెక్కడికి రావాలో అక్కడ నడిపిస్తాడు. మీరే ధ్యానం చేయండి. యోధాను ప్రభు ఎందుకు దూరంగా తీసుకెళ్ళాడు? యోసేపుని ఎందుకు ఐగుప్తుకు తీసుకెళ్ళాడు? యేసు ప్రభు వచ్చి గలిలయలో ఎందుకు పెరిగాడు? పౌలెళ్లి ఎందుకు అన్యజనుల మధ్యలో పరిచర్య చేశాడు? తర్వాత పేతురొచ్చి కొర్నేలి ఇంట్లో ఎందుకున్నాడు? ఇవన్నీ గూడా మీకేం జెప్తాయంటే, మనుషులు ఎక్స్‌పెక్ట్ చేయలేని చోట మీరుండాలి. మీ శరీరాన్ని దాటాలి. యూదులకు, అన్యులకు మధ్యలో ఉన్న గోడ దాటాలి. ఓకే. ఇది మీకు కష్టంగానే ఉంటది. ఎందుకంటే ఆల్రెడీ మీరు మెంటల్‌గా ఫిక్స్ అయిపోయారు. ఎవరిని చేసుకోవాలో, లేకపోతే మీరు ఆల్రెడీ మెంటల్‌గా ఫిక్స్ అయిపోయారు ఎక్కడుండాలో అని. మెంటల్‌గా ఫిక్స్ అయిపోకండి. ఎందుకంటే మీ మనసుకు కూడా ఫలవంతం కాని ఆశీర్వాదం ఉంది. కొరింథీ మొదటి పత్రిక 14 చదివితే మీ మనసుకు కూడా ఫలవంతం గాని ఆశీర్వాదం. మీరు మెంటల్‌గా ఫిక్స్ అయిపోతే ఎలాగా? ఫిక్స్ అవ్వద్దు. మీ మనసు దాటి దేవుడు ఆశీర్వదిస్తాడు. మీ శరీరం దాటి ప్రభు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. ఆ గోడ దాటి మిమ్మల్ని ప్రభు ఆశీర్వదిస్తాడు. యోర్దాను దాటి ప్రభు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. కాబట్టి దాటాల్సింది దాటండి. ఆత్మ ద్వారా దాటండి. దాటి దీవించబడండి. ప్రభు ఈ తలంపులు మన కొరకే దీవించునుగాక. ఆమేన్. ఆమేన్. యోషువ గ్రంథం 16వ అధ్యాయం ద్వారా దేవుడు మరొక శ్రేష్టమైన వర్తమానం ద్వారా మనతో మాట్లాడారు. యోసేపు పుత్రులకు పెంచినటువంటి స్వాస్థ్యాన్ని గురించి, అలాగే స్వాస్థ్యం పొందినటువంటి 7 గోత్రాల గురించి మనతో మాట్లాడుతూ దేవుని యొక్క సంకల్పం, దేవుని చిత్తం ఏంటంటే యూదులతో పాటు అన్యజనులు కూడా మరి సమాన వారసత్వం పొందడమే ఆశీర్వాదం అన్న విషయాన్ని మాట్లాడుతూ ఈరోజు సంఘంలో లేదా అప్పుడు కూడా పరిశుద్ధాత్మని యొక్క ప్రాముఖ్యత, మనం ఎక్కడ ఉండాలి, పరిశుద్ధాత్మ నడిపింపులో వెళ్తే దేవుని చిత్తం ప్రకారం మనం, ఆయన సంకల్పం ప్రకారం మనం ఎక్కడ ఉండాలో, ఎక్కడ నడిపించబడాలన్నది మనకి ఆదికాండం నుంచి అలాగే అనేక అధ్యాయాల ద్వారా దేవుడు అన్యజనులను రక్షించడానికి ఎవరి ద్వారా ఏ విధంగా ఆయన కార్యాలు చేశాడన్న విషయాన్ని మనకితో మాట్లాడుతూ మరి ఆత్మ నడిపింపు యొక్క ప్రాముఖ్యత, ఎప్పుడైతే ఆత్మ నడిపింపు కలిగి ఉంటామో, ఆత్మ నడిపింపు కలిగి ఉంటే దేవుని యొక్క సంకల్పం ప్రకారం మనం ఎక్కడ ఉండాలో, ఎవరితో ఉండాలో అనే విషయాన్ని కూడా ప్రభువే మనల్ని నడిపిస్తారన్న విషయాన్ని కూడా ఈ యొక్క వర్తమానం ద్వారా దేవుని సేవకులను వాడుకొని మనతో ప్రభు మాట్లాడారు. కాబట్టి విలువైన వర్తమానం అందించిన దేవుని సేవకులకు కూడిక పక్షంగా ప్రభు నామములో వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే ఈ కూడికలో ప్రార్థన చేసి కీర్తనలు పాడి వాక్యం చదివి సహకరించి వాక్య సార్థమై ప్రార్థించిన ప్రియులకు ప్రభు నామములో వందనాలు తెలియజేస్తున్నాను. ముగింపు ప్రార్థన ప్రియులు దేవుని సేవకులు జర్మియా గారు చేస్తారు. ప్రియులారు గమనించండి, ఈరోజు సాయంత్రం మరి జగన్నాథపురంలో జర్మియా టెస్ట్ చేస్తున్నారేంటి? అవునండి. జర్మియా టెస్ట్ చేయకండి అన్న. సాయంత్రం జగన్నాథపురంలో బైబిల్ స్టడీ అనంతరం మరి కొలసీ పత్రిక నుంచి ప్రతి మంగళవారం జరుగుతున్న జూమ్ కూడుకుంటుంది. కాబట్టి ప్రియులైన మీరు అందరూ కూడా సాయంత్రం జరిగే జూమ్ కూడిక కూడా చేరి రావాలని మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. కాబట్టి ఈ సమయంలో ముగింపు ప్రార్థనతో ఈ కూడికను ముగింపు చేసుకుందాం. దేవుని సేవకులు జర్మియా గారు ముగింపు ప్రార్థన చేస్తాం. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధులైన దేవా, నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం.
మీరు మమ్మల్ని ప్రేమించి మీరు నడిపిస్తున్న విధానం అంతటిని బట్టి కూడా స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీ కుమారుడు మా రక్షకుడైన యేసు ప్రభువులో మీరు మాకు అనుగ్రహిస్తున్న ఉన్నతమైన స్వాస్థ్యాన్ని బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీరు వాక్కు ద్వారా మమ్మల్ని కొనసాగింప చేయటకు ఇష్టపడి ప్రతి విషయంలో కూడా మాట్లాడుతూ ధైర్యపరుస్తూ నడిపిస్తున్నందుకు స్తుతిస్తున్నాం. అయా పూర్వకాలం ఉన్నటువంటి మనుషులకు కూడా బయలుపరచబడిన ఒక సూపర్ న్యాచురల్ వేలో అయా మమ్మను మీరు నడిపించటకు ఇష్టపడి ప్రస్తుత కాలంలో ఆయన ఉన్నతమైన మీ సందేశాన్ని దయచేస్తున్నారు. అయ్యా ప్రభా, ప్రస్తుతం ఉన్నటువంటి కాలంలో ఎటు చూసినా వర్తమానం దొరకని ప్రజలున్నారు కానీ, సంఘాలు ఉన్నాయి కానీ, మాకైతే ప్రతిదినం కూడా మీరు సందేశం ఇస్తున్నారు, వర్తమానం ఇస్తున్నారు, వాక్కుని ఇస్తున్నారు. అయ్యా మేము ఎలాగ ముందు కొనసాగాలో మీరు మాకు బయలుపరుస్తున్నారు. అందుని బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అయా యూదులలో నుండి ప్రారంభించబడే రక్షణ అన్యజనులకు ఆశీర్వాదము అనే విషయాన్ని కూడా అయ్యా తండ్రి ఎవరు ఊహించని విధానంలో మీరు ఎలాగూ ఆయన తండ్రి కలగజేసినారో మా జీవితంలో కూడా మీరు చేయబోతున్నటువంటి కార్యములన్నీ కూడా ఎవరు ఎక్స్పెక్ట్ చేయని విషయంలో ఉండబోతున్నాయన్న ఉన్నతమైన నిశ్చయితను మాకు దయచేసినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అయా మేము ఆత్మ ద్వారా నడిపించబడటకు ఇష్టపడుతున్నాం. అయా సమస్త విషయాల్లో నీ కృపకు మేము అప్పగించుకుంటున్నాం. అయా నీకు సబ్మిట్ చేసుకుంటున్నాం. మీరే మాకు సహాయం చేయండి. ప్రతి విషయంలో కూడా నీ నిర్ణయాన్ని గౌరవించడానికి, నీ ఆలోచనను మేము అంగీకరించడానికి సిద్ధంగా ఉన్నాం ప్రభా. ప్రతి విషయంలో కూడా ఎక్కడ మా శరీరాన్ని ఆస్పదం చేసుకోకుండా మా శరీరాన్ని నిర్ధకమగునట్లుగా అయా మీరు మాకు అనుగ్రహించిన ఈ ఉన్నతమైన పరిచర్యలో మేము పాపము నుండి విడిపించబడిన వారము, పాపమునకి ఇక ఎన్నటికీ దాసులము కాము అనే అనుభవంలో ఉన్నవారము, పాప శరీరం నిరర్ధకమగుట కొరకు మీరు వెలచెల్లించారు. అయా ఈ ఉన్నతమైన అనుభవాన్ని మీరు మాకు దయచేసి అయ్యా తండ్రి మేము ఎక్కడ కూడా మా శరీరాన్ని ఆస్పదం చేసుకొని జీవించకుండా ఆత్మ ద్వారా కొనసాగించబడుటకు, ఆత్మ ద్వారా మేము సరైన స్థలములో సరైన నిర్ణయాల్లో కొనసాగడానికి మీరు కృప చూపిస్తున్నందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అలాగూ మీరు ఇంకనూ నడిపించుదురుగాకని ప్రతి విషయంలో కూడా మా ఆలోచన తండ్రి, మా ఉద్దేశములన్నీ కూడా నిరర్ధకం చేయబడునుగాకని, మా స్వయం నిరర్ధకం చేయబడునుగాకని ప్రకటిస్తూ అయా మేలు చేత కొనసాగించడానికి ఇష్టపడి మాతో మాట్లాడి నడిపిస్తున్నందుకు స్తుతులు చెల్లిస్తూ ఈ దినం మా అందరి జీవితాల్లో ఈ వర్తమానం బహు ప్రయోజనకరంగా ఆశీర్వాదకరంగా మీరు ఉంచినందుకు స్తుతులు చెల్లిస్తూ మీ దాసు నిలబెట్టి మీరు వాడుకున్నందుకు వందనాలు. చేరవచ్చిన మా ప్రియులందరినీ బట్టి కూడా స్తోత్రాలు చెల్లిస్తూ ఈ దినం కొనసాగించబడటకు, ఈ దినం మీ ఆత్మచేత నడిపించబడటకు మీరు జరిగిస్తున్న ఉన్నతమైన మీ కార్యములన్నింటిని బట్టి స్తుతిస్తూ మా రక్షకుడు, మా అద్వితీయ నాథుడు, మా యేసు ప్రభు నామంలో స్తోత్రం చెల్లించి ప్రార్థన చేసి కూడికను ముగింపు చేస్తున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. ఆమేన్. ముగింపు ప్రార్థన చేసిన ఆమేన్. కూడికలో ఉన్న ప్రియులందరికీ వందనాలండి. ఒకరికొకరు వందనాలు తెలియజేసుకున్న అనంతరం కూడికి ముగించబడు. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలండి. మన ప్రభు యేసుక్రీస్తు నామమున అందరికీ వందనాలు. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలండి.